రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నగరికల్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. నగరికల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా తీసుకుంటే నగరికల్లో ఒక వ్యాపారంలాగా రాజకీయం నడుస్తుందన్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసులో ఒక వ్యాపార సంస్థగా మారిపోయాయన్నారు. ఇదే విధంగా రామన్నపేట మండలంలో ఎంపీపీ నెల రోజుల పదవి గడువు సమయం ముందే అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగిందని విమర్శించారు. నగరికల్లోని కౌన్సిలర్లు భయపెట్టి బెదిరించి సంతకాల సేకరణ చేసి రేపు 12వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు 8 నెలలు పూర్తిగా వస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు ఇచ్చిన మీరు హామీలు ఏంటి, నెరవేర్చింది ఏంటిది ఇప్పటి కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆగమ్య గోచరంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందన్నది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఏ ఒక్క కార్యక్రమం తీసుకుందామన్నా అనాలోచితమైన ఆలోచనతోటి వద్దు లేస్తే ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు ఆడుతూ చెప్పిన మాట కట్టుబడి ఉండకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న దుర్మార్గమైన నాయకత్వం ఈరోజు తెలంగాణకు దాపురించింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తారు. 8 మాసాల నుంచి ఎక్కడో పొరపాటు జరిగింది, వాళ్ళు ఏదో చేస్తామంటే మనకేదో మేలు జరుగుతుంది కదా అనే ఆలోచనతోటి, పొరపాటు జరిగిందనే బాధ ఆవేదనతోటి ఇలా విద్యార్థి లోకం కావచ్చు, యావత్ రైతాంగం కావచ్చు, తెలంగాణ ప్రజానికం కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఇలా రుణమాఫీ కావచ్చు, ఇలా మహిళలకు 2500 రూపాయలు ఇచ్చిన కార్యక్రమం కావచ్చు, స్థానికంగా ఎక్కడైతే అక్కడ స్థానికంగా నియోజకవర్గాల్లో హామీలు ఇచ్చిన నాయకులు కావచ్చు, ఇచ్చిన మాటలను విశ్రమించి కింది స్థాయి నుండి పై స్థాయి కూడా అబద్ధాలతోటే కాలం గడుపుతుంది తప్పితే ఇచ్చిన మాట కట్టుబడి ఉండి చేయవలసిన కార్యక్రమాలు ఏందనేది ఆలోచన చేసే పరిస్థితులు లేరు. ఇలా నగరికల్ నియోజకవర్గం ప్రత్యేకంగా తీసుకుంటే ఒక వ్యాపారం లాగా నడిచే కార్యక్రమం నడుస్తుంది. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటే ఇలా పార్టీలకు అతీతంగా వ్యాపారాలు చేస్తుంటాయి. కానీ అలాగో ఇలా వ్యాపారం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినది కార్యకర్తలకు పోలీస్ స్టేషన్ ద్వారా, ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా ఒక వ్యాపారం లాగా సమస్యలు లేకున్నా సమస్యలను సృష్టించి యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమాన్ని ఈ నగరికల్ నియోజకవర్గం జరుగుతున్న సంగతి ప్రజలందరూ కూడా తెలుసు. మీ అందరి పాత్రికేయులందరూ తెలుసు. రోజు పోలీస్ స్టేషన్ ముందు, ప్రతి పోలీస్ స్టేషన్ ముందు వందలాది మంది రైతులు పనులు ఖరాబు చేసుకొని న్యాయబద్ధంగా ఉన్నా కూడా అన్యాయం అని చెప్పి పిటిషన్ ఇస్తే కేసులు రిజిస్టర్ చేయకుండా నెలల కొద్దీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పే కార్యక్రమం ఇలా ప్రతి ఒక్కరు అనుభవిస్తారు, బాధపడుతారు, ప్రత్యక్షంగా చూస్తారు. కానీ సమయం ఇంకా మీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నది. ఏమనే పరిస్థితి లేదు. ఒకవైపు అధికారులు పోలీసు యంత్రాంగం బెదిరిస్తారు కేసులు కడతామని, పరోక్షంగా ప్రతినిధులు బెదిరించే కార్యక్రమం. ఇలా నగరికల్ నియోజకవర్గంలో నేను పార్టీ మారి కేసీఆర్ నాయకత్వంలో జెండా అందుకుని నగరికల్ నియోజకవర్గాన్ని ఏం చేసినంటే ప్రజలందరూ చూస్తారు, మీరందరూ చూస్తారు, మీరే సాక్ష్యం పాత్రికేయులు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఇరిగేషన్ పరంగా కావచ్చు, గ్రామాలలో కావాల్సిన మౌలిక వసతులు కావచ్చు, కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన ఈరోజు ఇలా